ఇక చూడలే మిర్చిని 2 వక్కలు వేసిన తర్వాత తెలుస్తుంది ఇది మిర్చి బజ్జీ అని. అవో పైన ఇదంతా గట్లున్నది బాగా మాడిపోయిందా ఏంది అనుకుంటున్నారా? కాదు లులా, ఒకసారి నేను రాసిన టైటిల్ చూడాలి. గిది రాగి పిండితో చేసిన మిర్చి బజ్జీలు. ఇక సంటర్లో కట్ చేసి ఉల్లిపాయలు పెట్టుకుంటే ఇంకా మంచిగానే ఉంటుంది. కానీ ఇంట్లో తినే మనకు అంతగానం ఎందుకు, ఇటో బుక్క అటో బుక్క సపరేట్గా దంచితే అయిపోతుంది. తినేది నేను ఒక్కదానేనా, పిల్లలేమో నార్మల్గానే తింటారు. అలా ఉన్న మిర్చినే ఏరేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ ఎందుకు ఉల్లిపాయలని ఇక నేనే టేస్ట్కి తగ్గట్టుగా నేను కొన్ని వేసుకుంటూ తిన్నా. కానీ మస్తు ఉన్నాయి ఇలా. ఇక ముందుగా అయితే దొడ్డుగా ఉన్న మిర్చీలు తీసుకొని కట్ చేసిన, మంచిగా ఉప్పు రాసిన, సన్నగా ఉల్లిపాయలు దాని పక్కకు పెట్టుకున్నా. ఇక కప్పు నిండా రాగి పిండి తీసుకున్నా. ఇక ఈ మధ్యలో ఏది తీసుకున్నా జల్లెడ పట్టడం మన జాగ్రత్తలు మనం ఉండాలి. వాళ్ళ మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నాడు. అది కప్పు తీసుకున్నా, శనగపిండికి ఏమో జర కప్పు కంటే ఇక జర తక్కువనే, ఇక సగం అనుకోలే. తర్వాత ఇంతంత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసిన, ఇంతంత కారం వేసిన, ఉప్పు వేసిన, కొన్ని నీళ్ళు పోసుకుంటా. ఇక బజ్జీకి ఎట్లయితే ఉండాలో ఇక మంచిగా గట్లనైతే కలుపుకుంటున్నా. సరే కానీ మీరు ఈవినింగ్ అయిందంటే ఉట్టి చాయ్ డబల్ రొట్టె బిస్కెట్తో గడిపేస్తారా, లేదంటే ఇలాంటివి ఏమైనా వెరైటీ ట్రై చేస్తారా? ఒక్కసారి కామెంట్ చేయలేదా? వెరైటీ ట్రై చేస్తారంటే మీరు ఈజీగా చేసుకోవడానికి తక్కువ టైంలో ఇంకేమేమి ఉన్నాయని ముచ్చడం మీకు నేనైతే మస్తు చెప్తే ఇలాంటివి అయితే బోల్డ్ అని ఉన్నాయి విశేషాలు. ఇక అట్లా చేసినామంటే ఇట్లా తీసినామా అంతనే సింపుల్. ఎంత టైం పట్టింది ఇలా? కనీసం ఇవంతా ఏనికి నాకు అర్ధగంట టైం కూడా పట్టలేదు. టేస్టీ అయినవి, ఆరోగ్యకరమైనవి, ఎలాంటి కల్తీ లేని ఫుడ్ అయితే మాత్రం మనకి రెడీ అయిపోయింది. చూడలి ఎంత సింపుల్గా ఉందో. కలర్ని బట్టి మాత్రం దాన్ని తక్కువ అంచనా వేయద్దులే, ఎందుకంటే దాని కలరే అంతా, టేస్ట్ మాత్రం అమోఘం.